బిల్లీ గ్రహాం గారు సువార్త చెప్పడంలో, సువార్త సేవ చేయడంలో దిట్ట అనిపించుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఆయన ఒక దేశానికి వెళ్ళి, ఒక పట్టణానికి వెళ్ళి కొన్ని వేల మందికి సువార్త చెప్పిన తర్వాత ఆయన చేతులు దులుపుకొని రాడు. మన సువార్త సభల్లాగా ఉండదు ఆయన సువార్త సభలు. సపోజ్ మీ రాజమండ్రిలో ఆయన వచ్చి మాట్లాడాలనుకోండి, 6 నెలల ముందే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. రాజమండ్రిలో ఉన్నటువంటి సంఘస్థులందరినీ, సంఘ నాయకులందరినీ, కాపరులందరినీ వాళ్ళు సందర్శిస్తారు, వాళ్ళతో సంప్రదిస్తారు. సంప్రదించిన తర్వాత సంఘాల బాధ్యత ఏమిటంటే, ఆయన మీటింగ్కి, సువార్త సభకి మీరు ఈ సంఘస్థుల్లో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరిని అవిశ్వాసిని తీసుకెళ్ళాలి. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని తీసుకెళ్ళాలి. ఇది పద్ధతి. తీసుకువెళ్ళిన తర్వాత ఆయన సువార్త చెప్పిన తర్వాత